మార్చి 24 పునీత క్యాథరిన్ అమ్మగారి పండుగ. మధ్యయుగ స్వీడన్లో జన్మించిన బ్రిజితా గారు బ్రిజిటైన్ మఠసభలో స్థాపించిన గొప్ప సన్యాసిని. ఆమె కుమార్తె క్యాథరిన్ అమ్మ గొప్ప పునీతురాలు. గ్రీకు పదమైన క్యాథరిన్ అంటే పరిశుద్ధ, పవిత్ర, నిర్మల అని అర్థం. క్యాథరిన్ అమ్మ బ్రిజితా దంపతుల 8 మంది సంతానంలో 4వది. 14వ ఏట ఎగర్డ్ వివాహం చేసుకోగా ఇద్దరు పరస్పర అంగీకారంతో బ్రహ్మచర్యం పాటిస్తూ పవిత్ర జీవితం గడిపారు. భర్త మరణంతో వితంతువైన క్యాథరిన్ అమ్మ రోములో ఉన్న తన తల్లి బ్రిజితా వద్దకు చేరి ఆమెతో కలిసి భక్తి, దాన ధర్మాలు మరియు ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొన్నారు. బ్రిజితా మరియు క్యాథరిన్ అమ్మ యెరూషలేముకు తీర్థయాత్ర చేసి ప్రభు శ్రమల 14 స్థానాలను ప్రతిరోజు గంటల పాటు ధ్యానిస్తూ ప్రార్థించారు. తన తల్లి మరణానంతరం క్యాథరిన్ అమ్మగారు తన ప్రార్థనా జీవితం, తన యోగ్యత వల్ల తన తల్లిగారు నెలకొల్పి నిర్వహించిన రక్షకుని సభ కాన్వెంటుకు మఠశ్రేష్ఠురాలు అయ్యారు. వీరు తమ జీవితంలో ఆత్మ ఊరడింపులు అనే శీర్షికతో పుస్తకం వ్రాశారు. క్యాథరిన్ గారి క్రీస్తు విశ్వాసం, మఠశ్రేష్ఠురాలమ్మగా శ్రీసభకు వనరించిన సేవకుగాను 8వ ఇన్నసెంట్ పరిశుద్ధ పోపు గారిచే పునీతురాలుగా ప్రకటించబడ్డారు. ప్రార్థన, త్యాగం, సేవలతో నిండిన జీవితం గడిపి తల్లి ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగిస్తూ క్రీస్తు ప్రేమకు ప్రకాశవంతమైన సాక్ష్యంగా నిలిచారు పునీతులు. పునీత కతరీనమ్మ